ఆకాష్ ప్రకాష్ ఇతను ఒక దొంగ పెళ్లిదార గ్రీన్ కార్డ్ సంపాదించాలనుకున్నాడు. ఇతను పట్టుబడిన స్థలం ఎక్కడో తెలుసండి? డైరెక్ట్ కోర్టు హాలులోనే పట్టుబడ్డాడు. ఎంత ధైర్యం చూడండి. తను చేసింది తప్పైనప్పుడు కూడా కోర్టు హాలు వరకు వెళ్ళి అక్కడ ప్రూవ్ అయ్యాడు ఇతడు దొంగ మ్యారేజ్ చేసుకున్నాడు అనేసి. ఇక దొంగ దొరకకుండా ఉంటాడా? ఎక్కడొక్కడ దొరుకుతాడు. సో ఈ రకంగా ఆకాష్ ప్రకాష్ ఇండియా నుంచి 2019 నవంబర్లో వచ్చాడు. ఇది జే వీసా మీద. జే వీసా అనేది ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద వస్తుంది. దీంట్లో రకరకాల రంగాలలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు నేను పిహెచ్డి అయిపోయిన తర్వాత జే వీసా మీదనే వచ్చాను. నాకు ఎడ్యుకేషన్లో స్కిల్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ 1 year ఇస్తారు. ఈ 1 year తర్వాత అంటే 2020 నవంబర్లో అతను తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి. కానీ తను వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి సెప్టెంబర్ 2021లో ఒక తెల్ల అమ్మాయితో మాట్లాడి, నేను నీకు $10,000 ఇస్తా, మన ఇద్దరం ఫేక్ మ్యారేజ్ చేసుకుందాం, నేను ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంటే ఆ తెల్లమ్మాయి తల ఊపింది, ఫేక్ మ్యారేజ్ చేసుకున్నారు, అయిపోయింది. ఇతను ఈ ఆకాష్ వెస్ట్ వర్జీనియాలో ఉంటాడు. అక్కడ చాలామంది ఇండియన్స్ ఉంటారు. ఇతను ఎక్కడైతే రెంట్కుంటుండో ఆ రెంట్ డాక్యుమెంట్లలో, బ్యాంక్ అకౌంట్లో ఆ ఇల్లుకు సంబంధించినటువంటి వాటర్ బిల్లు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, అన్నిటి మీద ఈమె పేరు పెట్టాడు. ఓకే, ఎందుకు ఇవన్నీ పెట్టాడంటే ఇప్పుడున్నటువంటి టెంపరీ గ్రీన్ కార్డ్ను పర్మనెంట్గా ఇచ్చేసుకోవాలంటే ఇద్దరు కలిసి జీవించాలి, ఇద్దరు కలిసి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇద్దరు కలిసి కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అవన్నీ ఉండాలన్నట్టు, ఇద్దరు కలిసి ట్యాక్స్ కూడా పే చేయాలి. అందుకోసం ఇతను ఏం చేశాడంటే ఆమె పేరు అన్ని బిల్లులో పెట్టేశాడు. సో ఇట్లా 2021 వరకు జరిగిపోయింది. తర్వాత ఏం చేశాడు? ఇతనుకున్నటువంటి ఒక దుర్బుద్ధి, ఇప్పుడు మామూలుగా ఇది చేయడమే తప్పు, ఫేక్ మ్యారేజ్ చేయడమే తప్పు. కానీ గత ప్రభుత్వాలలో ఉన్నప్పుడు చాలామంది ఈ ఫేక్ మ్యారేజ్ చేసుకున్నారు. చాలామంది ఎన్ని డబ్బులు ఇస్తే 10,000కు గ్రీన్ కార్డ్ అయిపోయేది. అసలు నేను చాలా విన్నాను, ఇలా కూడా చేస్తారా అంటే, ఎందుకు ఇట్లాంటి దొంగ మ్యారేజ్ చేసుకుంటారు? మన భారతదేశం అంటే మ్యారేజ్కి ఎంత విలువ ఇస్తారు, అలాంటిది ఇక్కడికి వచ్చేసేసి దాన్ని వ్యాపారం చేసి పడేశారు. సో ఇతను ఏం చేశాడంటే, ఈ ట్రంప్ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఎక్కడ నేను పట్టుబడతానేమో, ఈ గ్రీన్ కార్డ్ విషయంలో ఏమైపోతానేమో అనేసి భయపడి ఏం చేశాడంటే, తను చేసుకున్నటువంటి ఆ తెల్ల అమ్మాయి పైన USCISలో అంటే ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి ఇతను I-360 కూడా అప్లై చేశాడు. ఇది గ్రీన్ కార్డ్ యొక్క స్టేటస్ను మెయింటైన్ చేసే ఒక భాగం. అంతేకాదు ఇతను డొమెస్టిక్ వైలెన్స్ కింద ఆవిడ పైన పిటిషన్ కూడా వేశాడండి మనోడు. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆలోచించి, ఓకే నువ్వు నీ యొక్క పార్ట్నర్ ద్వారా అబ్యూజ్ అవుతున్నావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నీకు కొంత సమయం ఇస్తారు. అతను ఏం చేశాడు? ఇదే కాకుండా మళ్ళీ కోర్టులో కేసు కూడా వేశాడు ఆమె పైన. ఈయన దుర్బుద్ధి చూడండి. ఆమెకు కోర్టు నోటీసులు వచ్చినాయి. ఆమె కోర్టు నోటీస్ వచ్చిన తర్వాత షాక్ అసలుకు. ఎందుకు ఈ విధంగా ఫైల్ చేశాడంటే, అతడు ఇస్తానన్న $10,000లో అంత అమౌంట్ ఇవ్వలే. ఆ రకంగా వాళ్ళకు డిస్ప్యూట్స్ వచ్చినాయి, అంతే తప్ప వేరే విధంగా కాదు. ఈ కోర్టు నోటీస్ ఈమె అందుకున్న తర్వాత ఈమె ఒక లాయర్ని పెట్టుకొని ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత అసలుకు ఆవిడ మొత్తం చెప్పడేసింది. ఇతను ఇక్కడ వీసా అయిపోయింది, అయినా కూడా నన్ను నా సాయం అడిగితే నేను కాదనలేక నేను ఒప్పుకున్నాను, ఐఎమ్ సారీ, నేను చేసింది తప్పే, ఇతడు ఇది మాది ఫేక్ మ్యారేజ్, నేను వేరే కాడు ఉంటున్నాను, ఇదిగో చూడండి నా సొంత బిల్లులు అని ఆమె ఎక్కడ ఉంటుందో ఆమె నివసిస్తున్నటువంటి ఇల్లు యొక్క డాక్యుమెంట్సు, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా ఈవిడ సమర్పించుకుంది. అతనేమో సమర్పించుకున్నాడు మా ఇద్దరు కలిసి ఉన్నట్టు. కానీ వాడేమో వెస్ట్ వర్జీనియాలో ఉన్నాడు, ఈవిడే వేరే రాష్ట్రంలో ఉంది. ఎలా మ్యాచ్ అవుతాయండి? ఇక్కడ మ్యాచ్ కాలేదు. కోర్టు ఈ డాక్యుమెంట్ చూసిన తర్వాత షాక్ అయ్యారు. ఇదేంట్రా బాబు, ఏమయ్యా ఆకాష్, నువ్వు ఈ విధంగా చెప్తున్నావు, అమ్మాయి ఈ విధంగా ఉంది, అమ్మాయి పేరు మీద తన ఒక్క పేరు మీదనే అన్ని బిల్లులు ఉన్నాయి, నువ్వేమో ఇద్దరు కలిసి జీవిస్తున్నట్టు నువ్వు
ఈ డాక్యుమెంట్స్ అన్నీ సృష్టించావు, ఏంటి నీ కథ ఏంటి అనేసి వాళ్ళు అతను ఉంటున్నటువంటి ఇల్లుని మొత్తం వెరిఫై చేశారు. తీరా చూస్తే ఆ ఇంటి ఓనర్ ఉంది కదా, ఆ ఇంటి ఓనరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని కూడా ఫోర్జరీ చేశాడు. అంటే రెంట్కి ఇచ్చినప్పుడు పేపర్ మీద సైన్ చేసి, ఇది ఇంటి ఓనర్ సైన్ చేసి జనరల్గా వాళ్ళకు ఒక డాక్యుమెంట్ పేపర్ ఇస్తాడు అన్నట్టు. అలాంటిది నేను ఈవిడ ఉంటున్నట్టు అతడు ఆ యొక్క ఇది ఇంటి ఓనర్ యొక్క సైన్ను కూడా ఫోర్జరీ చేశాడు. ఇది వాడు చేసినటువంటి పెద్ద వెధవ పని. ఇది జనరల్గా ఇక్కడ ఫోర్జరీ చేసినామంటే చాలా సీరియస్ విషయం. ఒక విషయం అంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుందంటే, ఇండియాలో ఉన్నప్పుడు మేము కాలేజీలో ఉన్నప్పుడు బస్ పాస్ రెన్యువల్ కోసం మేము ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సైన్ చేసుకుంటుండేవాళ్ళం. కానీ కొంతమంది తోటి విద్యార్థులు ఏం చేసేవాళ్ళంటే, ఆ స్టాంప్ ప్యాడ్ వాళ్ళే క్రియేట్ చేశారు. సైను ఒకడు నేర్చుకున్నాడు, ప్రిన్సిపల్ ఎలా సైన్ చేస్తాడనేసి. స్టూడెంట్స్ అందరూ ఇక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు అసలుకు. ఈడే స్టాంప్ వేస్తాడు, వాడే సైన్ వేస్తాడు, అంతే బస్ పాస్ రెన్యువల్ కోసం. నేను మాత్రం ప్రిన్సిపల్ దగ్గరికే వెళ్ళామని. ప్రిన్సిపల్ అంటుండేవాడు, ఎందుకయ్యా మీ స్టూడెంట్స్ అందరూ మీరే స్టాంపులు క్రియేట్ చేసుకున్నారు, మీరే సైన్లు పెడుతున్నారు, ఒక్కడెందుకు నీ దగ్గరకు వస్తానంటే, సార్ నేను అలా చేయదలుచుకోలేదు అంటే, సరేనయ్యా నువ్వు ఒక్కడు వచ్చినావు, సంతకం నాకు కూడా సంతకం పెట్టాలనేసి ఆశ, ఓకే అనేసి సంతకం పెట్టేసేసి కాసేపు కూర్చోబెట్టుకుని మాట్లాడి పంపించేవాడు మా ప్రిన్సిపల్. ఓకే, సో అలాగే ఇక్కడ ఇతను అదే బుద్ధిని ప్రవర్తించాడు. ఇది ఫోర్జరీ సైన్ చేసి. ఇది కోర్టు చాలా సీరియస్ తీసుకుంది. ఇంటి ఓనర్కి ఫోన్ చేసి అడిగారు, నో నేను ఇచ్చింది వాడికొక్కడికే, అందులో ఇంకొక వ్యక్తి ఉన్నట్టు నాకు తెలియదు, అలాంటి డాక్యుమెంటు నేను సైన్ చేయలేదు అనేసి ఇంటి ఓనర్ అనేసరికి కథ ఆ కోర్టు హాల్నే వాడిని అరెస్ట్ చేశారు, అంతే. సో ఇది ఇలాంటి దుర్బుద్ధి ప్రవర్తిస్తే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏదో రూపంలో బయటపడుతుంది, అంతే కదండి. దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు, కొన్ని నెలలు పట్టచ్చు. మనోడు ఎందుకు ఫైల్ చేశాడంటే, డబ్బుల విషయంలో ఆవిడ మొత్తం ఆమె దగ్గరికి చేరనందుకు ఆవిడ కోప్పడింది. అయితే ఈ విధంగా డొమెస్టిక్ అబ్యూజ్ కింద కేసు పెట్టేస్తే తనకు పాజిటివ్ అవుతుందని ఆలోచించాడు. అసలే ఫేక్ మ్యారేజ్, ఇంకా ఫేక్ మ్యారేజ్ పైన డొమెస్టిక్ అబ్యూజింగ్ కేసు. ఈవిడ కోర్టులు అంతా చెప్పేసింది, ఇదంతా ఉత్తుత మ్యారేజే, నేను కేవలం అవసరానికి సాయం చేశాను, ఐఎమ్ వెరీ సారీ, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను సిద్ధం అనేసి ఈవిడ కోర్టులో మొత్తం చెప్పేసరికి కథం, అక్కడికక్కడికే అరెస్ట్ చేసి పడేశారు. ఇది నిన్న జూన్ 2న జరిగినటువంటి సంఘటన, జూన్ 2, 2025. సో ఇప్పుడు అతన్ని పోలీస్ కవర్లో ఉంచుకొని ఈ సెప్టెంబర్లో అతనికి ఒక ఫైన్ వేయబోతున్నారు. జనరల్గా వీళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్ని తప్పుదోవ పట్టించాడు, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తప్పుదోవ పట్టించాడు కదా. సో కాబట్టి ఇతనికి శిక్ష ఏముంటుందంటే, నియర్లీ $250,000 ఫైన్ వేస్తారు, లేదంటే 5 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు. ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు కంట్రీ నుంచి పంపించేస్తారు, అయిపోయింది, వాడి జీవితం అయిపోయింది. చూడండి, అంటే ఇంత ముందుకు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా ఇవన్నీ చేశారు, కానీ ట్రంప్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ స్ట్రిక్ట్ అయిపోయేసరికి ఐస్ వాళ్ళు ఎక్కడ నన్ను పట్టుకుంటారో అనేసి ఇండైరెక్ట్గా తనకు సపోర్టివ్గా ఉండడం కోసం ఈ యొక్క డొమెస్టిక్ అబ్యూజ్ కేసు ఈవిడ మీద పెడితే ఈవిడ ఊరుకుంటుందా? తెల్లు అసలే ఊరుకుంటారా? డబ్బుల కాడ అస్సలు ఊరుకోరండి, చిన్న డాలర్ దగ్గర కూడా ఊరుకోరు వాళ్ళు. మంచిగా పట్టించేసింది, ఎక్కడ? కోర్టు హాల్లోనే. వాడికి దుల తీరింది. ఇండియన్స్ అంటే అమెరికాకు చాలా గర్వం. మన ఇండియన్స్ ఎంతోమంది స్కిల్ పర్సన్స్ ఉన్నారు, మేనేజర్స్, సిఇఓలు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అసలుకు అమెరికా రన్స్ ఆన్ ఇండియన్స్. అలాంటి స్థానం ఉన్నటువంటి భారతీయులు అమెరికాలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వెధవలు వచ్చేసి మన భారతదేశం యొక్క పరువు తీస్తున్నారు. కాబట్టి ఇలాంటి వెధవలకి అమెరికాలో స్థానం లేదు. అలాంటి వ్యక్తులు అసలు అమెరికాకు రాకూడదు.